నిన్న టైమ్స్ నౌలో ఒక పెద్ద డిబేటు, నిన్ననో మొన్ననో అనుకుంటా, టైమ్స్ నౌలో ఒక పెద్ద డిబేట్ ఏందనంటే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే పార్లమెంట్లో తీసుకొచ్చిండ్రో, పార్లమెంట్లో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చినందుకు షహీన్ బాగ్ లాగా మళ్ళీ ప్రొటెస్టులు స్టార్ట్ చేస్తారట. షహీన్ బాగ్ లాగా కంప్లీట్గా ప్రొటెస్టులు స్టార్ట్ చేసి లొల్లి చేస్తారట. దానికి ఆల్ ఇండియా మన ఎంఐఎం ఉంది కదా, ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేస్తున్నది, జమాతే ఉలేమా హింద్ కూడా సపోర్ట్ చేస్తున్నది, ముస్లిమ్స్ వేరియస్ ఆర్గనైజేషన్ చేస్తున్నది, ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు, ముస్లిం లీగు, ఇక ఉన్న సంస్థలన్నీ దీనికి మద్దతు తెలుపుతున్నాయంటే కంప్లీట్గా ఏదైతే ఫార్మర్స్ ప్రొటెస్ట్ లాగా ఉంటుందో ఆర్ టు దట్ మ్యాటర్ షహీన్ బాగ్ లాంటి సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని చేద్దాము అని చెప్పి వీళ్ళు లొల్లి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. లొల్లి ఎందుకు చేస్తున్నారు అని అంటే మన ఎంఐఎం లీడరు ఎవరో ఉన్నారు, ఆయన పేరేదో గుర్తొస్తలేదు, ఆయన పేరేదో ఉంది, వారిస్ పఠానా, ఎంఐఎం వారిసో ఎవరో పేరున్నది. ఆయన ఏమంటాడంటే వక్ఫ్ ఈజ్ ఎ వక్ఫ్ అండ్ ఆల్వేస్ ఎ వక్ఫ్ వెన్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఎ వక్ఫ్. అయితే ఒకటి నువ్వు మర్చిపోతావు ఏందని అంటే వక్ఫ్ నామా ఉండాలి రే హౌలాగా, డైరెక్ట్గా నువ్వు ఏది చేయలేవు. వక్ఫ్ ఈజ్ ఆల్వేస్ ఎ వక్ఫ్ వెన్ డిక్లేర్డ్ యాజ్ ఎ వక్ఫ్ అని చెప్తున్నావు కదా నువ్వు. హౌ డూ యూ డిక్లేర్ ఇట్ యాజ్ ఎ ప్రాపర్టీ ఆఫ్ వక్ఫ్ అని చెప్పి నువ్వు ప్రాపర్టీని ఎట్లా డిక్లేర్ చేస్తావు అని చెప్తున్నా. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అని నన్ను అడుగుతున్నా అంటే అసలు ప్రాపర్టీ ఏడికైనా వచ్చింది అని అనేది ఎట్లొచ్చింది అని అనేది మనం అందరం ఆలోచించాలి. దీని మీద మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, కానీ ప్రతిసారి వక్ఫ్ అనేది ఒక కొత్తదనం లాగానే పరిచయం అవుతుంది. బికాస్ మన దగ్గరికి అది అట్లా తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే వీళ్ళ స్వార్థం కోసము దేశాన్ని విడగొట్టిరో ఫ్రెండ్స్, 1947లో దేశాన్ని విడగొట్టి ప్రైమ్ మినిస్టర్ పదవి కోసం తాకట్టు పెట్టిర్రో దేశ భూభాగాన్ని, పాకిస్తాన్లో పోయినోళ్ళు ఎవరైతే ప్రాపర్టీలు వదిలిపెట్టిపోయినరో అవి వక్ఫ్కి ఇచ్చేసిరట, అవి కంప్లీట్గా వక్ఫ్కి ఇచ్చేసిరట. ఇవి ఎనిమీ ప్రాపర్టీస్ ఆర్ టు దట్ మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ మే బి గవర్నమెంట్ కంప్లీట్గా తీసుకునేది ఉండే. ఒక ప్రాపర్టీ వక్ఫ్ ఎప్పుడవుతుంది అని అంటే దానికి వక్ఫ్ నామా ఉండాలి. జనరలీ నేను మన ఇస్లాం మతం కోసం ఈ ప్రాపర్టీ డొనేట్ చేస్తున్నానంటే దానికి ఒక హక్కు ఉంటుంది. లేదనంటే ఈ వక్ఫ్ ప్రాపర్టీని నేను ఎందుకు ఇస్తున్నానంటే మన ప్రజలకు, మా ముస్లిం సోదరులకు ఏదైనా ఉపయోగపడేటట్టు ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఎవరైతే రాసిస్తారో అప్పుడు వక్ఫ్ యూజ్ అవుతుంది. అంతేగాని నేను ఇది కర్చీఫ్ వేసేసినానంటే వక్ఫ్ కాదు, ఈ వక్ఫ్ నామా అసలే కాదు. అయితే ఎప్పుడైతే దేశం పార్టీషన్ విభజించబడిందో, జిన్నాగాడు ఆర్ టు దట్ మ్యాటర్ బంగ్లాదేశ్, పాకిస్తాను, భారత భూభాగం నుంచి విభజించినరో నేను హిందువులను కూడా మంచిగానే చూసుకుంటానన్నాడు. అంత ఇడు టైం అవుతున్న కొద్ది ఎట్లా చేసిండంటే హిందువులను ఆడికి ఉంచుడు కాదు కదా, వాళ్ళ మీద అసలు ఉంటే హక్కు మీకు పాకిస్తాన్లో లేదు అని చెప్పి ఇవాళ ఎంత పాపులేషన్ పాకిస్తాన్లో ఉండే, ఎంత పాపులేషన్ బంగ్లాదేశ్లో ఉండే, ఎంత పాపులేషన్ మిగిలింది ఇవాళ. ఇక నేను దాని గురించి నేను సపరేట్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పుడైతే వక్ఫ్ ప్రాపర్టీ ఎప్పుడైతే మనం అక్కడ హిందువుల లైఫ్ గురించి మాట్లాడతామో బంగ్లాదేశ్ ఆర్ పాకిస్తాన్లో ప్రతి దగ్గర ఒకటి కామన్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఫ్లాట్ కొన్నప్పుడు కామన్ ఏరియా అని కూడా ఉంటుంది కదా, అట్లా కామన్ ఏరియా ఉంటుంది. నీ క్లబ్ హౌసే ఉండొచ్చు, నీ రూఫే ఉండొచ్చు, ఎక్సెట్రా, నీ కారిడోర్ ఉండొచ్చు, నీ వేరే జాగా ఉండొచ్చు, ప్లే ఏరియా ఉండొచ్చు. ఇది కామన్ ఏరియా అని అంట. మళ్ళీ కామన్ ఏరియా అని అన్నప్పుడు హిందువులకు కూడా దాని మీద ఖచ్చితంగా హక్కు ఉంటుంది కదా పాకిస్తాన్లో. ఓకే, నీ దేశము మతం పరంగా ఫార్మ్ అయిందొచ్చు, ఇస్లామే ధ్యేయంగా ఫార్మ్ అయిందొచ్చు, నేను కాదని అంటలేను. బట్ అట్ ది సేమ్ టైం వెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ కామన్ ఏరియా, అప్పుడు ఆ చెట్లు పుట్లు ఆర్ టు దట్ మ్యాటర్ అడవులు వనరులు ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కామన్ కిందికి వస్తుంది కదా, కామన్ ప్రాపర్టీ కిందికి వస్తుంది కదా. ఇక్కడ కూడా హిందువులను మీరు అనుభవించనిచ్చిరా అని చెప్పి నేను అడుగుతున్నా. అయితే ఎప్పుడైతే ఇవన్నీ జరిగినాయో ఇది ఉల్లంఘించడమే కదా, పార్టీషన్ ఏదైతే మన అండర్స్టాండింగ్ ఉందో దాన్ని కంప్లీట్గా ఉల్లంఘించుడే కదా. ఇక్కడనేమో వాడు భూభాగం కావాలని కొట్లాడి పాకిస్తాన్ తీసుకొని మళ్ళీ అడిగినే ఉన్నాడు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డో లేకపోతే ముస్లిం లీగో ఎవరెవరో తీసుకున్నా కానీ వాడెవడైతే కావాలని వాడు ఈయనే ఉన్నాడు. భారతదేశంలో ఎందుకున్నవరా అని చెప్పి కాంగ్రెస్ అడగలే, నువ్వే కదరా అడిగింది. ఒక భారత్ ఖండాన్ని నువ్వు విభజించి నువ్వు స్వతంత్రం ఇచ్చినప్పుడు నువ్వు వీడు ఎందుకున్నవరా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అన్నాడు అడగలే. మళ్ళీ దేశ స్వాతంత్రంలో కాంగ్రెస్ ఎంత అని అనేది ఇవాళ వరకు ఎవడు చెప్పడు కాంగ్రెస్ వాడు. అరే చెప్పురా అనే డిబేట్కి రెడీ ఉన్నానంటే కూడా ఆయనకి చేత కాదు, అన్నోట్ల మన్నువాడా అని చెప్పి అందుకే తీరుతాను నేను. అయితే ఇప్పుడు ఈ వక్ఫ్ ప్రాపర్టీ ఎప్పుడైతే వచ్చిందో ఈ ఎనిమీ ప్రాపర్టీలు అయిపోతాయి కదా. నేనేమంటానంటే వరస్ట్ సినారియోలా ఇప్పుడైతే అక్కడ కామన్ ప్రాపర్టీస్ కూడా మనకు దొరకలేదు, ఆడపోయి పాకిస్తాన్లో సెటిల్ అయిండో ఈ ప్రాపర్టీ ఎవడైతే వాడు వదిలిపెట్టిపోయిండో ప్రభుత్వాలు వీళ్ళకి ఎందుకు వక్ఫ్ పేరు మీద ఇచ్చి పడుతుపోయినాయి. హైలైట్ ఏందనంటే 53, 56 దేశాలలో ఏదైతే ఇలా ఇస్లామిక్ రాజ్యాలు నడుస్తాయో ఇలా ఏ రాజ్యాలలో ఏంది వక్ఫ్ ఓన్లీ భారతదేశంలోనే ఎందుకు ఇంత గట్టిగా ఉన్నది ఆర్ టు దట్ మ్యాటర్ ఉన్నది. దీనికి 1947 తర్వాత ఏవైతే అక్కడ మైనారిటీలకు అయితే జాడి జరిగిందో మళ్ళీ దాన్ని కంపెన్సేట్ చేసుకొని వాళ్ళని ఇక్కడ తీసుకొని వచ్చేసి ఈ వక్ఫ్ ప్రాపర్టీని వాళ్ళకి ఇచ్చి ఉంటే, ఎందుకంటే వాళ్ళకి జాగాలు గుంజుకున్నారు, వాళ్ళ ప్రాపర్టీలు గుంజుకున్నారు పాకిస్తాన్ బంగ్లాదేశ్లో, ఇక్కడ గుంజుకొని ఇచ్చి ఉంటే అయిపోతుండే కదా. ఇలా అయ్యే జాగిర్లా వక్ఫ్ అనేది అని అంటున్నా. ఇవాళ దరిద్రం ఏడదాకా పోయిందని అంటే ఈడెన్ గార్డెన్ కూడా వీళ్ళు వక్ఫ్ అని అంటున్నారు.
మన కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్ ఉంది కదా, పెద్ద మన స్టేడియం ఆడతాము, అది కూడా వక్ఫ్ కిందికి వస్తుందని చెప్తున్నారు. ఇక నోటికొచ్చింది మాట, మేము ఖర్చీఫ్ వేసినాం, వక్ఫ్ ఈజ్ అ వక్ఫ్ అండ్ ఆల్వేజ్ అ వక్ఫ్. హౌ? వక్ఫ్ నామా ఉండాలి ఫ్రెండ్స్, దానికి ఖచ్చితంగా రాసి పెట్టి పోవాలా. ఆ డాక్యుమెంట్స్ వెరిఫై చేయకుండా వీళ్ళకు జ్యుడిషియల్ పవర్లు కట్టబెట్టి వీళ్ళకు ఒక ట్రిబ్యునల్ ఇచ్చిన ఆ ప్రభుత్వాలను చెప్పుతో కొడదామా, పీతిలద్ది కొడదామా, టువాళ్ళు మర్తబెట్టి చెప్పురు మీరు నాకు. దీని మీద ఇప్పుడు షహీన్ బాగ్ లాంటి ప్రొటెస్టులు చేస్తారట. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారంటే, మేము రాజ్యం చేసినాం, మా మొఘల్ సల్తనత్ ప్రాపర్టీ కూడా వక్ఫ్లకు రావాలని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్గా చెప్తున్నా, ఇప్పుడు నేను ఈ మాట రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఎందుకంటే చాలా తెలివిగల్లోడు కదా మా సారు, మా ముఖ్యమంత్రి. నేనేం అడుగుతున్నానంటే, కాంగ్రెస్ వాళ్ళని ఏం అడుగుతున్నా, ఇప్పుడు వెనకటికి మీరు అసైన్డ్ భూములు ఇచ్చిర్రా భయ్, అసైన్డ్ భూములు ఇచ్చినప్పుడు ఏమని చేసిండ్రు, ఇవి లావోని పట్టలు అసైన్డ్ భూములు అని చెప్పారు. అంటే సర్కార్ భూములు కదా, నిజాం ఇచ్చినా ఏది ఇచ్చినా సర్కార్, ఆనాడు నిజాం ఇచ్చిండు కాబట్టి ఈనాటి సర్కార్ మాది కాబట్టి మేము గుంజుకునే హక్కు కూడా మాకున్నదని చెప్పి మీరు మాట్లాడతారు కదా. మళ్ళీ అట్లనే మొఘల్ సల్తనత్ అనేది వాళ్ళది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, అది వాళ్ళు గవర్నెన్స్ చేసిరు అని అంటే సర్కార్ అని అంటే అది గవర్నమెంట్ ప్రాపర్టీ అవుతుంది. ఇది ప్రైమ్ మినిస్టర్ అండర్లకో లేకపోతే రెస్పెక్టివ్ స్టేట్ ప్రాపర్టీలకో లేకపోతే అక్కడ ఏదైనా ఉన్న సబ్జెక్టు జ్యూరిస్డిక్షన్లకో ఎందుకు రావద్దు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇవాళ ఈడెన్ గార్డెన్స్ వీళ్ళది అని అంటారు, వీళ్ళది ఎట్లయిపోయింది అని అంటే, ఇక రాను చంద్రమండలం కూడా వక్ఫ్ అంటారు, ఇలా పోయి వక్ఫ్ ఈజ్ అ వక్ఫ్ అండ్ ఆల్వేజ్ అ వక్ఫ్ అని చెప్తారు. మార్చ్లో కూడా మేమే అని అంటారు, కుంభు వాటర్ కూడా మాదే అని అంటారు, కుంభు జాగ కూడా మాదే అని అన్నాడు ఒకడు, ఇది వక్ఫ్ ప్రాపర్టీ కిందికి వస్తారన్నాడు. కైసా ఆతారే అని అంటే చెప్పరు. అసలు ఆడు కొనుక్కున్న పైజామా ఇట్లా కొన్నవరా అంటానికి తెలియదు, పైజామా నాడ కొనుక్కొని వీళ్ళకి పైసలు ఉన్నాయి, వీళ్ళు ఇంత ప్రాపర్టీ లేడికని కట్టిర్రా అని అంటే నాకు అర్థం కాదు. వీళ్ళు గోగుల్ గుంబస్ బ్యాచ్కి లాజికల్ క్వశ్చన్స్ అడిగితే మతతత్వం అంటారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, వెనకటికి ఇట్లా ఎప్పుడు మాట్లాడలే. ఇవాళ 2014 తర్వాత ఒక మొగోడు మన మధ్యలో నిలబడ్డాడు, ఈ మొగోడిని చూసుకొని మనం మాట్లాడుతున్నాం. ఈ మొగోడే మనకు ధైర్యం ఇచ్చిండు, ఆ మొగోడి పేరే మోదీ, ఈయనను చూసుకొనే మనం మాట్లాడుతున్నాం. ఆ సర్కార్ పేరే భారతీయ జనతా పార్టీ. నీ హక్కు కోసం నువ్వు కొట్లాడవారా హిందూ అని చెప్పి మాట్లాడుతున్నాం. ఈవెన్చువలీ ఏంటంటే ప్రతి హిందూ అసహనానికి నాకు కొన్ని ఫోన్లు వస్తాయి, అన్న వీళ్ళని మనం ఓటు హక్కు తీసేద్దాం, అన్న మనం అది చేసేద్దాం. ఎట్లా తీస్తారు బ్రదర్ అని అంట. హౌ? రాజ్యాంగబద్ధంగా కొన్ని ఆలోచించి చేయాలి. ఇష్టం వచ్చినట్టు మన జాగిర్లు కావు చేయాలంటే. ఇది ఒక కంట్రీ, ఇది పాకిస్తాను బంగ్లాదేశో కాదు, ఇది మన భారత్. మనం కలుపుకొని పోతాం, అది తర్వాత విషయం. మనం మన కాలగర్భంలో కలపమా అటు రాజ్యాంగ విరుద్ధంగా పోతే. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కంట్రీ భారత్ ఏదైతే మన దేశం ఉన్నదో అది విలువలతో కూడిన దేశం. అది విలువలను దాటి మనం ఎన్నడూ పోలే. నీ జోష్ని కంట్రోల్లో పెట్టుకో అని చెప్తా. ఇన్ని రోజులు నువ్వు వండుకొని నువ్వు నిద్ర లేవంగానే నాకు కావాలనంటే ఏడికైనా అవుతుంది, టైం పడుతుంది కదా ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈవెంట్ బ్రదర్, ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. దానికి అంచెలంచెలుగా రావాలా. ఇట్లాంటి డ్రాకోనియన్ లాలు మనం కొట్టాలనంటే మనం ఎంత ఐకమత్యంగా ఉండాలా. ఇప్పుడు ఈ షహీన్ బాగ్ లాంటి కాన్సెప్ట్ మీరు తీసుకొని వస్తానని అంటారు కదా, నేను ఆ ఎక్సెట్రా ఉలెమా హే హింద్ ఆర్ టు దట్ మ్యాటర్ ఎంఐఎం వీళ్ళందరికీ ఏం చెప్తున్నానంటే, వెనకటిక్కడ కేజ్రీవాల్ గారు ఉండే క్రెడిట్ చోరుగాడు, వాడిని చూసుకొని మీరు బాగా ఎగిరినరు చేసిండ్రు. ఈసారి అట్లా కాదు, బద్దలు పగులుతాయి, బద్దలు భాషింగాలు అయితే ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద చేస్తానంటే అసలే కుదిరాయి. ఆడ ప్రభుత్వాలు మారినాయి, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ ప్రభుత్వాల వల్ల ఏ రకంగా మనకు బెనిఫిట్ అవుతుంది, ఏ రకంగా మనం ముంగటికి పోతామని అనేది ఇవాళ మీరు నెక్స్ట్ స్లైడ్స్లలో చూస్తూ ఉంటారు. అయితే ఇవాళ నేనేమంటానంటే, ఈ షహీన్ బాగ్ లాంటి ప్రొటెస్టులు ఆర్ సివిల్ ఒక డిస్రప్షన్ తీసుకురానికే ప్రయత్నము ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ పవర్లు ఉందో అక్కడక్కడ వీళ్ళు మొదలెడతారు. దీన్ని తీవ్ర స్థాయికి తీసుకుపోనికి ప్రయత్నం చేస్తారు. తీవ్ర స్థాయికి తీసుకుపోయి చూసినామా అన్రెస్ట్ నడుస్తుంది భారతదేశంలో అని వీళ్ళే ఆ ఫుటేజ్లు వీడియోలు బయటి దేశాలకు ఇస్తారు. ఈ బయటి దేశాలకు ఇవ్వడం వల్ల ఏమవుతాయంటే, పెట్టుబడులు ఏవైతే బయటి దేశాలకి రావాలనో, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే రావాలనో అది రాకుండా పోతుంది. అప్పుడు మళ్ళీ ఏం మాట్లాడతారు, అగో చూసినామో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో వస్తలేదు, కంప్లీట్ ఇంటాలరెన్స్ పెరిగిపోతున్నది, పాశ్చాత్య దేశాలలో ఇండెక్స్లు గిట్ల వస్తున్నాయి అని చెప్పి చెప్తారు. ఈ షహీన్ బాగ్లు ఎవడు ప్రొటెస్ట్ చేసిండ్రా అంటే ముస్లిం. ఈ దేనికోసం చేస్తున్నారా అంటే వక్ఫ్ ప్రాపర్టీ కోసం. వక్ఫ్ వాళ్ళు ఎవరికి లాభం రా అంటే మళ్ళీ ముస్లింలకే. దేశాభివృద్ధిలో ఏమైనా పాల్గొంటున్నదా అంటే లేదు కాదు. సరే వక్ఫ్ ప్రాపర్టీ తీసుకొని ముస్లింలన్నా బాగుపడరా అంటే గరీబీ ముస్లింలకు అట్లనే ఉన్నది. వీళ్ళకు కేవలం ఒక వితంతవాదం కావాలి. ఆ వితంతవాదాన్ని వీళ్ళు జస్టిఫై చేసి కొట్లాడతారు. దేశంలో రాజ్యాంగం ఉంటే నాకు షరియా కావాలా. సరే నువ్వు ఈడ మంచుకున్నావా అంటే నువ్వు పాకిస్తాన్లో సక్కగలేవు, నువ్వు బంగ్లాదేశ్లో సక్కగలేవు, నువ్వు సిరియాలో సక్కగలేవు, నువ్వు ఇరాక్లో సక్కగలేవు, నువ్వు ఇరాన్లో సక్కగలేవు, నువ్వు ఏ దేశంలో సక్కగున్నావు అని చెప్తున్నా, నువ్వు ఏ దేశంలో చక్కగా ఉండగలుగుతున్నావు అని చెప్తున్నా. ఆడ యూకేలో కూడా ఇలా పరిస్థితి ఎట్లయిపోయింది అని అంటే, వాడెవడన్నా క్రిస్టియానిటీని ప్రమోట్ చేసుకుంటా అంటే వాని మీద కేసులు బుక్ అవుతున్నాయి. వాడు రోడ్ల మీద కూర్చొని ఇఫ్తియార్ పార్టీలు చేసుకుంటుండ్రు. మీకు అర్థమవుతుందా అని చెప్తున్నా. హోలీ పండుగ రోజు మీరు రంగు పూసుకున్నారు కదా, ఆ రంగు పూసుకునేటప్పుడు ఏ రంగు అనేది జాగ్రత్తగా చూసుకోండి.
మనకు అవసరం వచ్చే రంగా, మన శరీరానికి ఏమంటారు సేఫ్ ఉండే రంగా అని ఒకసారి నిర్ధారించుకోండి మీరు. ఎందుకు అని అంటే నెక్స్ట్ స్లైడ్లలో మీకు అర్థమవుతాయి. సో ఈ వక్ఫ్ ప్రాపర్టీ ఏదైతే షాహీన్బాగ్లో ప్రొటెస్ట్ చేస్తానని అంటారు చూడు, ఈ ప్రొటెస్ట్లో వల్ల మనము భయపడదామా లేదా బాధ్యత తెలుసుకుందామా? నేనేమంటా అంటే ప్రతి హిందువుకి హోలీ పండుగ నాడు మీకు నేను వచ్చి ప్రతి ఒక్కరికి రంగు ఉయ్యలేకపోవచ్చు, కాకపోతే ఒక హిందుత్వం అనే ఒక కాషాయ రంగు మీకు ఊద్దామన్న ఉద్దేశం సదుద్దేశంతో నేను మాట్లాడుతున్నా. నీ హక్కు కోసం కొట్లాడు, నీ ధర్మం కోసం కొట్లాడు. నా సనాతనం నాకు అదే నేర్పిందిగా. నీ ధర్మం, నీ హక్కు, నీ ప్రతిభ పెట్టి కొట్లాడు, పరాక్రమవంతుడు వై కొట్లాడు. ఇలా ఫ్యాక్ట్ నువ్వు ఒక 8th గ్రేడెడ్ సిటిజన్ లెక్క అయిపోయాను. ఎడెన్ గార్డెన్స్ మొన్నటిదాకా ఏం లేదు, ఇప్పుడు వక్ఫ్ ప్రాపర్టీ అయిపోయింది. చంద్రమండలం గుడిలు వక్ఫ్ అంటారు. మనం రేపు కూర్చొని ఎరుగుతుంటే కూడా కుండి కూడా వక్ఫ్ అని తీసుకొని పోతారు వీళ్ళు. ఇట్లుంటుంది పరిస్థితి. ఇది నువ్వు ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.